వెల్కమ్ బ్యాక్. అన్నమయ్య జిల్లా మొలకల చెరువు కల్తీ మద్యం తయారీ కేసులో సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న గిరిధర్ రెడ్డి, దాసరపల్లి జయచంద్రారెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా జస్టిస్ ఎంఎం సుజందరేష్, జస్టిస్ బాలచంద్ర రాలే నేతృత్వంలోని ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. విదేశాల నుంచి విచారణకు హాజరయ్యేలా అవకాశం కల్పించేందుకే మధ్యంతర రక్షణ ఇచ్చామని, కేసులో ఉన్న ఆరోపణలపై తమకు పూర్తి అవగాహన ఉందని ధర్మాసనం పేర్కొంది. అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే ముందస్తు బెయిల్ మంజూరు చేయాలా లేదా అన్న అంశంపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ. విసరవి ఇవాళ మొలకల చెరువు మా నకిలీ మద్యం కేసు 2024 అక్టోబర్ 2వ తేదీన బయటపడింది. అప్పటి నుంచి కూడా నకిలీ మద్యం కేసు విచారణతో కొనసాగుతూ వస్తుంది. ముఖ్యంగా ఈ నెల మార్చి 30వ తేదీన వీళ్ళకి ఇద్దరు అంటే జయచంద్ర రెడ్డి, బావమర్ది గిరిధర్ వీరిద్దరికి A2గా ఉన్నారు జయచంద్ర రెడ్డి, A4గా బావమర్ది గిరిధర్ రెడ్డి A4గా ఉంటున్నారు. ఈ కేసులో ఇప్పటికే దాదాపు 19 మందిని ఈ కేసులో ఎక్సైజ్ శాఖ పోలీసు సిట్ విచారణ జరిపి అరెస్ట్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. మొత్తం ఘటన జరిగిన నేపథ్యంలో లభించినటువంటి డైరీ ఆధారంగా దాదాపు మొత్తం 34 మందిని విచారించింది సిట్. దీన్ని మీ ఎక్సైజ్ శాఖ అధికారులు విచారించి 19 కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. వీరిద్దరూ విదేశాలకు పారిపోవడంతో వీరిని రెప్పించేందుకు మే 25వ తేదీన కోర్టు సైతం సుప్రీంకోర్టు సైతం వారి విచారణ జరిపి వారు ఎక్కడున్నా కూడా కోర్టు ముందు 2 వారాల్లోపు హాజరుపరచాలని చెప్పి వారికి బెయిల్ వెసులుబాటు కల్పిస్తూ హాజరుపరచాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే అంత క్రితమే మార్చి 30వ తేదీన ఏపీ హైకోర్టును జయచంద్ర రెడ్డి లాయర్ హైకోర్టును అయితే ఆశ్రయించారు. హైకోర్టు బెయిల్ను తిరస్కరించింది. ఈ నేపథ్యంలోనే ఈ కేసు విచారణలో భాగంగా సుప్రీంకోర్టు వెసులుబాటు కల్పించి కోర్టు ముందు హాజరుపరచాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసింది. ఆ మేరకు వారిద్దరిని కూడా తీసుకొచ్చి హాజరుపరిచారు. నిన్న విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం వాళ్ళ 2 వారాలకు వాయిదా వేసింది. అయితే ఈ కేసు పూర్వపరాలు పూర్తిగా విచారించిన పెద్దపే బెయిల్ ఇవ్వాలా లేదా అనేది నిర్ణయిస్తామని చెప్పి కూడా సుప్రీంకోర్టు అయితే జడ్జి సుందరేశన్ అలాగే బాలచంద్రన్ వీరిద్దరి సభ్యులతో కూడినటువంటి ధర్మాసనం ఆదేశాలు అయితే జారీ చేస్తూ వాయిదా వేసింది. ముఖ్యంగా అంటే ఈ మద్యం కేసులో, నకిలీ మద్యం కేసులో వీళ్ళిద్దరూ గంగిగోవు లాంటి వాళ్ళు కాదు, వాస్తవాలు పూర్తి స్థాయిలో విచారించాలి, విచారించిన పెదపే బెయిల్ ఇవ్వాలా లేదనేది కూడా నిర్ణయిస్తామని చెప్పి కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఆ మేరకు స్పష్టం చేసిన క్రమంలోనే 2 వారాల పాటు వాయిదా వేసింది. ఈ కేసు విచారణలో భాగంగానే మరింత లోతుగా దర్యాప్తు విచారించాల్సిన అవసరం ఉందని కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించినట్టు కూడా తెలుస్తుంది. ఆ మేరకు విచారణ జరిపిన పిదప 2 వారాలకు వాయిదా వేసింది కోర్టు. రవి. రైట్, థ్యాంక్ యూ రవివర్మ.